చేతి ప్రభువా నాకు సహాయం చేయమని కేక వేసే ప్రతి ఒక్క చెయ్యి యేసు ప్రభు పట్టుకొని సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వారిని ప్రభు కనికరించాలని కోరి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దేవుడికి సామాన్యమైన స్థానంలో నుండి అసమానమైన స్థానంలోనికి తీసుకుని రావడానికి సమర్థుడు. దేవుడు సహాయం చేస్తే సహాయం తీసివేయటానికి ఎవరినూ లేరు. అనేక సార్లు మనం దేవుని మీద నేరారోపణ చేస్తుంటాం. దేవుడు నన్ను పట్టించుకోలేదు, నా చదువులో నాకు సహాయం చేయలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు సరైన సంబంధాలు రాలేదు, పెళ్లి కాలేదు, పిల్లలు కాలేదు, తల్లిదండ్రులు లేరు, చూసుకునేవారు లేరు, పొరుగువారు లేరు, పక్కన సహాయపడేవారు లేరు, జాలిపడేవారు లేరు. ఇలాగ రకరకాలుగా మనం తలస్తూ ఉంటాం. నీ గుండె కోతం తీర్చేవారు ఎవరున్నారు? కన్నీటి ప్రవాహంలో మునిగి తేలుతూ ఉంటే నిన్ను పట్టించుకునే వారు ఎవరుంటారు? కన్నీళ్ళుగా అరుస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చి నీ మీద చెయ్యేసి ధైర్యంగా ఉండు, నీ కన్నీళ్ళు నేను తుడుస్తానే వాళ్ళు ఎవరున్నారు? బహుశా ఈ దినాన్ని ఇక్కడ అనాదిగా వచ్చావేమో, తల్లిదండ్రులు లేరేమో, తోబుట్టులు లేరేమో, పరిచయమైన వారు లేరేమో, స్నేహితులు లేరేమో, ఒక్కడే మిగిలిపోయావేమో. ఈ దినం మన జీవితాలు కూడా రాత్రికి రాత్రి దేవుడు మార్చాలని కోరుతున్నాడు. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి తన స్వభావానికి విరోధమైనది ఏది చేయలేదు. భక్సింగారా మధ్యలో ఒక సేవకునితో కలిసి ఇలాగ అన్నాడంట, నాకు దేవుని మీద ఏ ఫిర్యాదు లేదు, ఒకే ఒక ఫిర్యాదు ఉంది. ఏ ఫిర్యాదు లేదు, ఒకే ఒక ఫిర్యాదు ఏంటి? అవును, దేవుని మీద ఒకే ఒక ఫిర్యాదు ఉంది. ఏంటా ఫిర్యాదు అంటే, తన ప్రియులు నిద్రించుండగా యెహోవా ఆయనకి చూస్తున్నాడు. యెహోవా ఆశ్చర్యకారములు చూడరండి, నరులేళ్ళ ఆయన జరిగించిన భీకరమైన కార్యములు గొప్పవి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. అనాది కాలం మొదలుకొని మానవ జాతి విషయమై ఆయన కలిగిన తలంపులన్నింటినీ కాలక్రమేణా నిర్ణయ కాలములో వాటిని నెరవేర్చుట కొరకై దేవుడు సమర్థుడు అనే వాక్యం ద్వారా, వ్యక్తిగత జీవితాల ద్వారా మనకు ప్రస్ఫుటంగా తెలియబడుతున్న సంగతి ఎరుగుదము. ఆది కాండంలో కనిపించే 5 రకాలైన వ్యక్తులు: ఆదాము, రెండో వ్యక్తి అబ్రహాము, మూడో వ్యక్తి ఇస్సాకు, నాలుగో వ్యక్తి యాకోబు, ఐదో వ్యక్తి యోసేపు. ఈ 5 మందిని దేవుడు 5 రకాలుగా వాడుకున్నాడు. 5 ఆశీర్వదించినాడు. ఆ ఆశీర్వాదం వారికి, వారి కుటుంబాలకు మాత్రమే సొంతం కాకుండా సర్వలోక జనానికి కూడా ఆశీర్వాదాన్ని పంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఆశీర్వాదమైన కర్త. ఆశీర్వాదము ఆయన చేతిలో ఉంది. ఆయన గుప్పిలు విప్పి మానవుని ఆశీర్వదించగా ఆ మానవుని శపించగలవాడెవడు? ఎంత పడిపోయిన మానవ జీవితాన్నైనా, పాడైపోయిన మానవ జీవితాన్నైనా, పాపంలో కొట్టిమిట్టాడుతున్న మానవ జీవితాన్నైనా, నిరీక్షణకు ఆస్పదము లేకుండా జీవిస్తున్న ప్రతి మానవ జీవితాన్ని కూడా యేసుక్రీస్తు కట్టగలడు. యేసుకు సమస్తము సాధ్యము. మార్కు 7:37 చెప్పబడింది, ఆయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. మార్కు 10:27 చెప్పబడింది, దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు దర్శించినప్పుడు మానవుడు ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అవకాశం యొక్క అనుభవంలోనికి ప్రవేశించగలిగితే యాకోబు వలె ఆశీర్వదించబడటానికి ఏ అభ్యంతరం లేదని వాక్యం మనకు తెలియచేస్తుంది. అదొక అందమైన రాత్రి, వెన్నెల కురిసిన రాత్రి, అద్భుతమైన రాత్రి, నిశిత రాత్రి, విస్తరించిన నక్షత్రాలు వెలుబూసిన రాత్రి, లోకమంతా నిద్రపోతున్న రాత్రి, సహాయం చేసే నాథుడు, కేకలు వినబడే నాథుడు, వేసే నాథుడు లేని రాత్రి. ఇజ్రాయేల్ దేశానికి అల్లంత దూరాన దాదాపు ఇదిమిద్దమైన వాతావరణంలో ఉన్న నేలది. అప్పుడమే ఆ దినాన పులకించిపోతుందని ఎవరు ఊహించలేదనుకుంటా. అక్కడ బైబిల్ చరిత్రలో మోసగాడంటే మనిషినికి ఇట్టే గుర్తొచ్చే ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే యాకోబు. ఒక్కడయ్యాడు. రాత్రి పడుకోవటానికి దిండు అలవాటు ఉంది. రాత్రిని తీసుకున్నాడు, దిండుగా తీసుకున్నాడు, నిద్రలోకి జారిపోయాడు. ప్రభువుకు స్తోత్రాలు. దేవుడు మనుషులు నిద్రిస్తుండగా, వాక్యంలో రాయబడింది 127వ కీర్తన, తన ప్రియులు నిద్రించుండగా యెహోవా ఆయనకి చూస్తున్నాడు. ఇదొక గంభీరమైన వర్తమానం. ఆదాము నిద్రిస్తుంటే దేవుడు అవనిచ్చినాడు. అబ్రహాము నిద్రిస్తుంటే దేవుడు నిబంధన ఇచ్చినాడు. యాకోబు నిద్రిస్తుంటే దేవుడు నిచ్చెన అనుగ్రహించినాడు.
పేతురు నిద్రిస్తుంటే దేవుడి చెరసాల సంఖ్యలు తెంచి బయటికి తీసుకొని వచ్చినాడు. అపోస్తులైన పౌలు నిద్రిస్తుంటే దేవుడి కనికరించి ఆధ్యాత్మికమైన సంచలనాన్ని క్రైస్తవ లోకంలోనికి తీసుకుని వచ్చినాడు. మనం అనుకుంటాం మనం నిద్రిస్తున్నాం, మనం ఏం పని చేయలేకపోతున్నాం, మన చేత కాదని. అయితే బైబిల్లో రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేని వాడని గనుక యాకోబు సంతతిని మీరు లైవ్ కాలేదు. ఇదే బైబిల్లో చెప్పబడింది. యెహోవానైన నేను మార్పు లేని వాడని కనుక యాకోబు సంతతైన మీరు లైవ్ కాలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు యాకోబు దేవుడు. ఈ దినాన్ని యాకోబు లేకపోయినా యాకోబు లాంటి మనలాంటి వారిని ఆశీర్వదించుట కొరకై బద్ధుడై, నిబద్ధత కలిగిన వాడై, విశ్వాసత కలిగిన వాడై మనల్ని రక్షించి పాపం నుండి విడిపించి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టుట దేవుని యొక్క అభీష్టము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. యాకోబు దగ్గరికి ఆ రాత్రి దేవుడు వచ్చినాడు. మనుషులు రాలేదు. అమ్మగారు ఎక్కడున్నారో తెలియదు, నాన్నగారు ఎక్కడున్నారో తెలియదు, దాసులు ఎక్కడున్నారో తెలియదు, అన్న ఎక్కడున్నాడో తెలియదు, పరిచయస్తులు ఎక్కడున్నారో తెలియదు, ఆస్తి వైభవం ఎక్కడుందో తెలియదు. బహుశా ఈ దినాన్ని ఇక్కడ అనాదిగా వచ్చావేమో, తల్లిదండ్రులు లేరేమో, తోబుట్టులు లేరేమో, పరిచయమైన వారు లేరేమో, స్నేహితులు లేరేమో, ఒక్కడే మిగిలిపోయావేమో. బైబిల్లో రాయబడిన జాకోబ్ వాస్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ ఒక్కడే మిగిలిపోయిన శుభరాత్రి, అందమైన రాత్రి, దేవుడు దర్శించడానికి ఇష్టపడిన రాత్రి. ఆహా, పరమందున దేవుడు మహాకాశాలు పట్టుదల దేవుడు, ఎవడన్నా సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగిన దేవుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఓ మోసగాన్ని దర్శించడం కొరకే భూమి మీద రావటానికి ఇష్టపడ్డాడు. దైవమా, నీ దగ్గర దేవదూతలు లేరా? సింహాసనము లేదా? నిన్ను పొగడి పాడి హర్షించి ఆరాధన చేసేవారు లేరా? వారందరిని విడిచిపెట్టి ఓ మోసగాన్ని, పరుగులు తీస్తున్న వాడిని, ఒక్కడిగా మిగిలిపోయిన వాడిని దర్శించడానికి వచ్చావా? దైవమా, ఇది ఏమి ప్రేమ! ఇలాంటి ప్రేమ చూపే వాళ్ళ లోకంలో ఎవరైనా ఉన్నారు? బెల్లం చుట్టూ ఈగలు అన్నట్లు నువ్వంత బాగుంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగిడేవారు ఉంటారేమో, కానీ నువ్వు ఏకాకైతే కన్నీటి ప్రవాహంలో మునిగి తేలుతూ ఉంటే నిన్ను పట్టించుకునే వారు ఎవరుంటారు? అలాగే రాత్రిపూట నిద్ర పట్టకుండా పైన తిరిగే ఫ్యాన్ చూస్తూ దీని మీద కన్నీళ్లు గారుస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చి నీ మీద చేయేసి ధైర్యంగా ఉండు, నీ కన్నీళ్లు నేను తుడుస్తానే వాళ్ళు ఎవరున్నారు? నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసేవారు ఎవరున్నారు? నీ గుండె కోతను తీర్చేవారు ఎవరున్నారు? నీ జీవితాన్ని బాగు చేసేవారు ఎవరున్నారు? బహుశా ఎవరు లేరని కృంగిపోయావా? కొంతమంది ఇక్కడ అనుకుంటుండొచ్చు, నా జీవితాన్ని నేను అంతం చేసుకోవాలనుకుంటున్నాను, ఇక నాకు బ్రతకాలని ఎంత మాత్రం లేదు. ఇలాంటి వారి కొరకే దైవ సందేశాన్ని మేము తెలియజేస్తున్నాం. అదే యేసు. యేసు ప్రభువు అన్నాడు యోహాను 5:24, నా మాట విన్నాను, పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము కలిగిన వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. నువ్వు మరణించాల్సిన పని లేదు, నీ కొరకు రక్షకుడు మరణించాడు. మనుషుడిగా నీవు చనిపోతే నీ ద్వారా, నీ మరణం ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. కానీ దేవుడు మానవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి మనుషుని కొరకు చనిపోవటానికి ఇష్టపడ్డాడు. గాడ్ చేంజ్డ్ ద లైఫ్ ఆఫ్ జాకోబ్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రే దేవుడు యాకోబు జీవితాన్ని మార్చివేశాడు. దిస్ గాడ్ ఇస్ స్టిల్ అలైవ్. ఈ దేవుడు సజీవుడు. హీ కెన్ చేంజ్ ద లైఫ్ ఆఫ్ ఎనీ సిన్నర్ ఓవర్ నైట్ ఇంటూ ఏ సెయింట్ పార్ట్. ఒక్క రాత్రికి రాత్రి ఏ వ్యక్తి జీవితాన్నైనా పరిశుద్ధమైనది, పావనమైనదిగా దేవుడు మార్చుట సమర్థుడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసును వెరుగుదువా? అందుకే యాకోబు అన్నాడు, నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. నిశ్చయముగా మా అమ్మ ఇక్కడ ఉందని చెప్పలే, నిశ్చయంగా మా నాన్న ఇక్కడ ఉన్నాడని చెప్పలే, నిశ్చయంగా మా అన్న ఇక్కడ ఉన్నాడని చెప్పలే, నిశ్చయంగా నా పనివారు ఉన్నారని చెప్పలేదు. గాడ్ ఈజ్ హియర్. దేవుడు ఉన్న స్థలంలోనికి దేవుడు మనుషుని తీసుకుని వస్తాడు. మనుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. కొంతమంది మనుషులు చెప్తారు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చారంటే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చామన్నారు. 5 అడుగుల మనుషుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని అద్వితీయ శ్రీమంతులైన ఆ దేవుడి దగ్గరికి ఎలాగెళ్తాడు? బహుశా భాష పదప్రయోగంలో పొరపాటు ఉండొచ్చేమో. మనుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. అందుకే దేవుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసును నీవెరుగుదువా? యాకోబు ఆ యేసుని ఎరిగాడు. తన జీవితం మార్చబడింది. ఆ స్థలాన్ని ఆధ్యాత్మికమైన సంచలనాత్మకమైనదిగా దేవుడు మార్చినాడు.
దాని పేరే బేతేలు. ఆయన జీవితం అంతా దాని చుట్టూ అది గర్భిణాభగా చేయబడి ప్రదక్షిణ చేయబడిందంటే తప్పు కాదేమో. భక్సింగారావు మధ్యలో ఒక సేవకునితో కలిసి ఇలాగ అన్నాడంట, నాకు దేవుని మీద ఏ ఫిర్యాదు లేదు, ఒకే ఒక ఫిర్యాదు ఉంది. ఏ ఫిర్యాదు లేదు, ఒకే ఒక ఫిర్యాదు ఏంటి? అవును, దేవుని మీద ఒకే ఒక ఫిర్యాదు ఉంది. ఏంటా ఫిర్యాదు అంటే, ద లార్డ్ ఈస్ టూ గుడ్ ఫర్ మీ ఆల్ దిస్ డేస్. ఈ దినాలన్నింటిలో దేవుడు నాకు చాలా మంచివాడుగా ఉన్నాడు, అది నేను భరించలేనంత మంచితనం. వాట్ ఏ గ్లోరియస్ టెస్టిమనీ ఇట్ ఈస్. అనేక సార్లు మనం దేవుని మీద నేరారోపణ చేస్తుంటాం. దేవుడు నన్ను పట్టించుకోలేదు, నా చదువులో నాకు సహాయం చేయలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు సరైన సంబంధాలు రాలేదు, పెళ్లి కాలేదు, పిల్లలు కాలేదు, తల్లిదండ్రులు లేరు, చూసుకునేవారు లేరు, పొరుగువారు లేరు, పక్కన సహాయపడేవారు లేరు, జాలిపడేవారు లేరు. ఇలాగ రకరకాలుగా మనం తలస్తూ ఉంటాం. ప్రభుకు స్తోత్రాలు. ఆయన అన్నీ చేయుటకు సమర్థుడు. గాడ్ ఈజ్ టూ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ us at any time, no matter what we are. మనం ఎలాంటి వాళ్ళమైనా సరే దేవుడు మంచివాడు. దానికి యాకోబు జీవితము నిలువెత్తటి ఉదాహరణ. దేవుడి స్థలమందున్నాడు. మీరు అనుమతిస్తే ఆలస్యం కాకుండా ఈ స్థలానికి పెట్టబడిన 5 పేర్లు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మనకు తెలిసే మరలా జ్ఞాపకం చేసుకోవడం అవసరం. మొదటిది 132వ కీర్తన, Psalm 132. 132వ కీర్తన verse 7. 132వ కీర్తన 7వ వచనం. 132వ కీర్తన 7వ వచనం. ఆయన నివాస స్థలములకు పోదమరండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలు పడదమరండి. దేవుడి స్థలమందున్నాడు. ఆ స్థలానికి ఒక పేరేంటి? నివాస స్థలం. అది ఎవరు నివసించేది? ఒక అధికారా, ఒక సామాన్యుడా, ఓ నిరుపేద, ఓ తృణీకరించబడినవాడా, ఓ అనాథ, ఓ దిక్కులేనివాడా, ఓ భిక్షుగాడా? బైబిల్ ఇక్కడ రాయబడింది, దేవుడు నివాసం చేస్తున్నాడు. దేవుని నివాసం భూమి మీద ఉంటే అది ఎంత అందంగా ఉంటుంది. అందుకే యోహాను సువార్తలో కొంతమంది శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇలాగ అడిగారు, మీరు ఎక్కడ నివసిస్తున్నారండి, అసలు మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇల్లు ఎక్కడ అని. మనలాంటి వాళ్ళమైతే అడ్రస్ ఇచ్చింటాం, లేదా విజిటింగ్ కార్డు ఇచ్చింటాం. లేకపోతే మీలాంటి సొఫిస్టికేటెడ్ టెక్నాలజికల్లీ రిచ్ పీపుల్ అయితే లొకేషన్ షేర్ చేసింటారేమో. కానీ యేసుప్రభు ఏమన్నాడో తెలిసిన, లొకేషన్ షేర్ చేయలేదు, అడ్రస్ ఇవ్వలేదు, తర్వాత విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కమ్ అండ్ సీ, వచ్చి చూడరే. ఎవరు వెళ్ళారు, ఎవరు చూచారు, వారు ఎప్పుడు ఇంకా ప్రభుని విడిచిపెట్టలేదు. కనుక మీరు కూడా యేసుక్రీస్తు ప్రభుని వచ్చి చూడండి. ఎక్కడికి వచ్చి చూడాలా? మీరు అనుమతిస్తే ఆ యేసును చూచే స్థలం అమోఘమైనది. అదే కల్వరి కొండ. యెరూషలేము కల్లంత దూరాన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరి కొరకై శిలువ మీద అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఆయనలో స్వరూపం లేదు, సొగసు లేదు. ఆయన వికారుడుగా మార్చబడ్డాడు. చూడనల్లని వాడిగా ఆ శిలువలో చేయబడి మనందరి కొరకై చనిపోయి సమాధించబడి తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఆ ప్రభు దగ్గర కుడివైపున ఎడం వైపున దొంగలు వేలాడదీయబడుతూ ఉన్నారు. దొంగ కలిగిన ఆఖరి అవకాశం. మీకు తెలుసు దొంగలు 5 రకాలు అనుకుంటా. మొదటిది ఏంటంటే దొంగ, రెండవది ఇంటి దొంగ, మూడవది ఏంటి చిన్న దొంగ, నాలుగోది ఏంటి పెద్ద దొంగ, ఐదవది ఆఖరిది. నేను చెప్పే మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి, నేను సొంతంగా చెప్తున్నాను, మీరు అనుకోవద్దండి. గజ దొంగ. మీకు తెలుసు కదా, ఆ గజ దొంగే బరబ్బా. యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళడం ద్వారా గజ దొంగకు విడుదల కలిగింది. అలాగే పెద్ద దొంగగా ఉన్న కుడివైపున వేలాడ చేయబడిన దొంగ కూడా యేసు ప్రభు అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. ప్రభు యేసు అన్నాడు, టుడే thou shalt be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉందో. యేసు ప్రభు ఎప్పుడు ఆలస్యం చేయడానికి దగ్గరికి వస్తే ఆయన నివాసంలోనికి మనం తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. మన నివాసం అంతా పాడుబడిపోయింది, ఎవరు రావటానికి అనుకూలంగా ఉండదు, నివాస యోగ్యంగా ఉండదు. అయితే యేసుప్రభు యొక్క నివాసం అందమైనది, అద్భుతమైనది, అసమానమైనది, పరిశుద్ధతకు మారు పేరు. దేవదూతలు అక్కడ నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక స్తుతించే ఆ దైవ నివాసంలోనికి దేవుడు మనందరినీ తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు.
అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు మొదటి 2 వచనాలు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తా, ఎందుకంటే నా దగ్గర అనేక నివాస స్థలములు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్. చిన్న ఇళ్ళు కాదు, మనం కట్టుకునే పాకలు కాదు, మనం వేసుకునే పెంకటిళ్ళు కాదు, మనం కట్టుకునే స్లాబ్స్ కాదు, మనం వేసుకునే విల్లాలు కాదు, బంగ్లాలు కాదు, మామూలు మాటకు వచ్చి చెప్పాలంటే డూప్లెక్స్లు అసలే కాదు, మ్యాన్షన్స్. అంతఃపురాలు ఉన్నాయి. అంతఃపురాలు ఎవరు కొరుకుంటాయి? రాజులు కొరుకుంటాయి. ఎవరు కొరుకుంటాయి? రాణులు కొరుకుంటాయి. యేసు ప్రభు నెరిగిన వారంతా ఇక్కడ రాజులే రాణులే. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. ఆయన నివాస స్థలంలో మనం ప్రవేశించట కొరకాయి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడాలని దేవుడు కోరుతున్నాడు. అదే మన అనుభవం అయితే ఆయనే మన నివాస స్థలం. అందుకే మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు దేవుని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది, తరతరములు ఎవరు నీవు, thou art our dwelling place from generations to generation. మా నివాస స్థలం నీవే. దేవుడే మన నివాస స్థలం. ఒక ఇల్లు కాదు, ఒక పాక్ కాదు, ఒక గుడారం కాదు, ఒక వీధి కాదు. గాడ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. ప్రభువుతో మనం నివసిస్తే, ప్రభు దగ్గర మనం నివసిస్తే సాతాను ఎలాగొస్తాడు? వచ్చినా కూడా గెలుస్తాడా, ఓడిపోతాడా? మనలో చాలా మందికి తెలుసు కదా. నేను మీకు అందరికీ ఖచ్చితంగా చెప్పాలని కోరుతున్నది ఏంటంటే, సాతాను గురించి మీలో చాలా చెడ్డ అభిప్రాయం ఉంటుంది. వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, సాతానికి మన పూర్వం తెలుసు, మన చరిత్ర తెలుసు, ఈ నోస్ అవర్ పాస్ట్. రెండవది, ఈ నోస్ అవర్ ప్రజెంట్. మన వర్తమాన కాలం కూడా తెలియదు, కానీ ఇది మీకు తెలియదు అనుకుంటా. ఈ సాటన్ డజంట్ నో అవర్ ఫ్యూచర్. సాతానికి మన భవిష్యత్తు తెలియదు. మనమేమనుకుంటామంటే వాడికి అన్ని తెలుసు అనుకుంటా. అలా కాదు, తెలియదు అని మీరు ఎలాగ చెప్తారు బ్రదర్ అంటారేమో. బైబిల్లో ఈ కోకొల్లలు ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్పినా, యోగుది. సాతాను 3 సార్లు మనుషుల దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినాడు. మొదట ఆదాము దగ్గరికి వచ్చినాడు. అది చల్లపూట, అందమైన బహుశా తోటలో విహరిస్తున్న ఓన్లీ కపుల్, ఏకైక దంపతుల దగ్గరికి సాతాను వచ్చినాడు. చాలా చక్కగా మాట్లాడినాడు. మీరు ఊహించండి, అప్పటిదాకా సాతాను సర్పం అంటే ఇట్లా నేల మీద బ్రాకేవాడు కాదు. మీరు ఊహించండి, 1 మీటరు 1.5 మీటర్ పైన ఉన్నాడు అనుకోండి. ఇలాగ నిలబడి వస్తే అబ్బాయి ఎంత స్లిమ్గా ఉన్నాడు, ఎంత స్మార్ట్గా ఉన్నాడు, ఎంత హైట్, ముందొక రకం రంగు, వెనకొక రకంగా కనిపిస్తున్నాడు, ఎంత బాగున్నాడు అని వచ్చి హవ దగ్గరికి ప్రైజ్లాడక్క అంటే, ప్రైజ్లాడ్ బ్రదర్ బాగున్నారా, ఎలాగొచ్చేసారేంటి అక్క, బ్రదర్ ఎక్కడ ఉన్న, బ్రదర్ అక్కడ ఉన్నాడు, వేరే పనులు చేసుకుంటున్నాడు, మీ దగ్గర ఒక మాట చెప్పుదామని వచ్చినాను. ఏంటి ఆ మాట? దేవుని గురించి మాట. అబ్బో, దేవుని గురించి కూడా చెప్పడానికి నువ్వు వచ్చేసావా? సాతానని తెలియదు కాబట్టి. అందుకే అవి ఇలాగా సాతాను చెప్పిన మాట వినటానికి పూనుకుంది. ఇది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? సాతాను వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే దేవుని మీద అనుమానం. Every question that is posed to God, doubting his faithfulness, is the spirit of devil. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ప్రశ్నించడానికి మనుషుడు వేసే ప్రతి ప్రశ్న సాతాను ఆత్మ. ఈజ్ ఇట్ ట్రూ? నువ్వు రక్షణ పొందినావు అనేది వాస్తవమేనా? బాప్తిసం తీసుకున్నావు అనేది వాస్తవమేనా? మందిరానికి పోయేది వాస్తవమేనా? నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు అనేది వాస్తవమేనా? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది వాస్తవమేనా? ఇలాంటి ప్రశ్నల వర్షం నీ హృదయంతరంగంలో పదిలంగా మెదులుతూ ఉంటే, కురుస్తూ ఉంటే అర్థం ఏంటంటే అవన్నీ సాతాను యొక్క ఆలోచనలు. అయితే మొదటి మనుషుడు సాతాను యొక్క ప్రశ్నలకు ఓడిపోయాడు. ఒక్క ఆజ్ఞిస్తే ఒక ఆజ్ఞ కూడా నెరవేర్చలేని మనుషుడు ఒక మనుషుడేనండి? ఒకటే ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చినాడు, ఈ తోటలో చెట్టు ఫలాలన్నీ తినవచ్చు, కానీ తోట మధ్యలోని చెట్టు ఫలాన్ని మాత్రమే తినవద్దు. ఏది చేయకూడదు అనుకుంటామో, ఏది చేయొద్దని దేవుడు చెప్తాడో ఖచ్చితంగా దాన్ని చేయటానికి మనం అహర్నిశలో ప్రయత్నం చేస్తుంటాం. కొంతమంది ప్రార్థన కూడా చేస్తుంటారు. ఆదాము వాళ్ళు అలాగూ ఓడిపోయారు. ఇప్పుడు యోబు దగ్గరికి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. యోబు దగ్గరికి సాతాను నేరుగా రాలేదు. దేవుడే సాతాను యోబును మాట్లాడటానికి అనుమతించినాడు. ఇదే రివర్స్ చేసినాడు అనుకో. దేవుడే ఆదాము వాళ్ళ దగ్గరికి సాతాను పంపించింటే ఏమంటారు వాళ్ళు? దేవుడు పంపించకపోతేనే అంత ఫ్లాట్గా పడిపోతే 180 డిగ్రీలు, దేవుడు పంపిస్తే ఇంక పాత పెట్టి పడి ఉంటారు అనుకుంటే వాళ్ళు. అందుకే దేవుడు యోబు దగ్గరికి పంపించినాడు, కానీ ఆదాము వాళ్ళ దగ్గరికి సాతాను పంపించలేదు. సాతాను ఇలా పిలిచాడు, సాతానా చెప్పండి ప్రభా, అటు ఇటు తిరుగుతా ఉన్నాడు, చాలా బిజీ, మన మాదిరి ఏం పని లేకపోయినా కూడా. యథార్థవంతుడు భూమి మీద అతను అంటూ వాడు ఒక్కడూ లేడు, నా సేవకుడని యోబు. చూసావా? చూసానండి.
అన్ని బాగా ఇచ్చేసారు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, వైడూర్యం ఉంది, వజ్రవరయుడు రెమరకట మానిక నీళ్ళ కెంపులతో తులతూగుతున్న ఆరోగ్యవంతుడైన యోబు మిమ్మల్ని స్తుతించుకోండి. ఎలాగుంటాడండి? ఆయన వంటి వాడు భూమి మీద ఎవడనూ లేడు. నిజమా? నాకొక్క ఛాన్స్, 1 ఛాన్స్. సరే, దేవుడు సరే తీసుకున్నాడు. దేవుడు అందరి విషయం అలాగే చెప్పడు. మీరు గుర్తుపెట్టుకోండి. మనందరికీ అలాగే చెప్తే ఇంకా ఇక్కడ ఎవడన్నా ఉంటారా? నేను అసలు ఉండను, మీరు ఎవడన్నా ఉంటారేమో తప్ప. సాతాను మన దగ్గర దేవుడు పిలిచి, వారి యథార్థవంతులు ఉత్తరప్రదేశ్లో లేరు, భారతదేశంలో లేరు అని అంటే సాతాను పక్క 32 పళ్ళు కనబడేటట్టు నవ్వుతాడు అనుకుంటా. వాళ్ళ సంగతి నాకు తెలియదు. ప్రతిరోజు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కలుసుకుంటున్నాం ఉదయం సాయంకాలం. కానీ యోబు విషయంలో అలాగ జరగలేదు. సాతాను యోబు దగ్గరికి వచ్చినాడు, యోబుతో మాట్లాడడం ఆరంభించినాడు. ఇప్పుడు సాతానుడికి భవిష్యత్తు తెలియదని చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. సాతాను ఏం చెప్పాడు దేవుడితో? నీవు యోబును మొత్తితే నీ ముఖం ఎదుటే తిడతాడు, చూసుకో. వాస్తవమా ఇది? ఒకవేళ సాతానికి యోబు యొక్క భవిష్యత్తు తెలిసింటే, అంటే యోబును సాతాను మొత్తిన తర్వాత యోబు తిరిగి ఆరోగ్యవంతుడై తిరిగి పిల్లల్ని కని 200గా ఆశీర్వదించబడతాడు. ఆయన పేరట సవాల్. బైబిల్లో ఒక్క మనుషుని గురించి 42 అధ్యాయాలు ఉన్నాయి. This is the only person the Holy Spirit has taken to give a lion's share of the portion in the Holy Writ. విశ్వాస వీరుడైన అబ్రహాముని గురించి 42 అధ్యాయాలు లేవు. యాకోబుని గురించి 42 అధ్యాయాలు బైబిల్లో లేవు. ఆదికాండంలో 5 మంది గొప్ప విశ్వాస వీరుల యొక్క చరిత్ర అంతా ఆదికాండంలో 50 అధ్యాయాలు ముగిసిపోయింది. కానీ ఒకే ఒక్కడు, 1 man, ఒక్కడే 42 అధ్యాయాలు. ఒక సాతాన్ని జయించిన వాడికి 42 అధ్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించినాడు. ఇదే జరుగుతుందని సాతానికి తెలిసింటే, ఇదే బైబిల్లో రాయబడుతుందని తెలిసింటే, యోబు అనే పేరు చాలా మంది పెట్టుకుంటారని రాసింటే, యోబు కూతుర్లు పేర్లు కూడా చాలా మంది పెట్టుకుంటారని రాసింటే, ఇంత స్టోరీ సాతాన్ని క్రియేట్ చేసి ఉంటాడని మీరు అనుకుంటారా? అసంభవం. వాడికి దేవుడికి మహిమ రావడం ఇష్టం లేదు కదా, మనుషులు బాగుపడడం ఇష్టం లేదు కదా. మరి సాతాన్ని ఎలాగ చేస్తాడు? ఖచ్చితంగా చేసిండాడు. మనం చాలాసార్లు అనుకుంటాం సాతాను మన దగ్గరికి వస్తాడు, మనం వదలట్లేదు ఏంటి, వెళ్ళట్లేదు ఏంటి? అసలు వస్తే కదా వెళ్ళటానికి. ఎప్పుడు ఉండేది ఇక్కడే, ఇంకెలాగెళ్తాడు? కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, ఇది దేవుని నివాసం, సాతాన్ నివాసం కాదు. వాడు కేవలం విజిటర్, అతిథి మాదిరి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు యోబు వలె ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ధనుడు. దేవుడు అలాంటి వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. అందుకంటే యోబు అంటున్నా, మానవుడు భూమి మీద ఎవరినో లేరని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. నిశ్చయంగా యెహోవా ఈ స్థలం అందన్నాడు, సాతాను కాదు. ఏంటి ఆ స్థలం పేరు? నివాస స్థలం. మొదటిది. రెండవది 132వ కీర్తన, సామ్ 132, 132వ కీర్తన, 132వ కీర్తన 8వ వచనం. సామ్ 132 verse 8. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించు. దేవుని మందిరానికి ఉన్న రెండవ పేరంటే విశ్రాంతి స్థలం. ఎవరికి విశ్రాంతి? మత్తయి సువార్త 11:20-29 మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి. విశ్రాంతి ఒక స్థలం కాదు. రెస్ట్ ఈజ్ నాట్ ఎ ప్లేస్, రెస్ట్ ఈజ్ ది పర్సన్. విశ్రాంతి ఒక స్థలం కాదు, విశ్రాంతి ఒక వ్యక్తి. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అన్నాడు, నా కాడి సులువు తేలిక, దాన్ని ఎత్తుకొనుడి, నా యుద్ధ మీరు నేర్చుకునండి, లర్న్ ఆఫ్ మీ. యేసు ప్రభు యుద్ధ నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఫెయిల్ గారు? ఏ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నా ఫెయిల్ కావచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు. కానీ యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నవారు, దేర్ ఈస్ నో ఫెయిల్యూర్ ఇన్ హిస్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ లో, ఆయన సంస్థలో నేర్చుకునే వారికి ఫీజు లేదు. ఎప్పుడైనా హాలిడేస్ ఉంటాయి, ఎప్పుడైనా వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళంతా పాస్, నో ఫెయిల్. అందుకని ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు భూమిని తలకిందలు చేసేవారిగా మార్చబడుతూ వచ్చినారు. బహుశా మనం ఆయన దగ్గర నేర్చుకోవటానికి ఇష్టపడట్లేదేమో, అందుకే ముందుకు సాగలేకపోతున్నాం. మేము విశ్రాంతి లేకుండా అలమటిస్తున్న మానవ కోటికి
విశ్రాంతి యేసుక్రీస్తు ప్రభువే. ఆ విశ్రాంతి దేవుడిని ఇవ్వాలని కోరుతున్నాడు. అది ఉచితం. క్రయం మనం చెల్లించాల్సిన పని లేదు. ప్రభువే ఆ క్రయాన్ని మన కొరకై చెల్లించాడు. మూడో చూస్తామా? 20వ కీర్తన 2వ వచనం, Psalm 20 verse 2. 20వ కీర్తన 2వ వచనం, Psalm 20 verse 2. 20వ కీర్తన 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము. ఈ స్థలానికి ఇంకో పేరేంటి? పరిశుద్ధ స్థలం. యెహోవా నిశ్చయముగా ఈ స్థలం అందున్నాడు. ఏంటంటే అది పరిశుద్ధ స్థలం. నిర్గమకాండంలో మోషే కొండ మీద గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమాడు, మోషే మోషే. ఆ స్వరం ఎప్పుడు ఆయన వినలేదు. నన్ను ఎవడు పేరుతో పిలిచేదేంటి? వీడు గొప్పవాళ్ళు మనం పేరుతో పిలిచినాం అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? పరిచయమైనా అయిండాలా, లేకపోతే నాకంటే పెద్దవాళ్ళు అయినా అయిండాలా అని అనుకుంటా. మోషేని ఎవరు పేరుతో పిలవలేదు అనుకుంటా. వాళ్ళ మామగారు కూడా పేరుతో పిలిచే ధైర్యం చేసిండాడు. ఎందుకంటే మోషే అంతా వాళ్ళ మామగారు చదువుకోలేదుగా, మోషే అంత పిలుపు ఆయనకి లేదుగా, మోషే అంత దివ్య సుందరుడు వాళ్ళ మామగారు కాదుగా. కనుక నన్ను ఎవరు పేరుతో పిలుస్తారు? తెలిసిన వాళ్ళు పేరుతో పిలుస్తారు. నన్ను కూడా తిరుపతిలో చాలా మంది పేరుతోనే పిలుస్తుంటారు. మీరు మాత్రం బ్రదర్ 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 అని మీరు అంటారు. తిరుపతిలో జరా రా, అరే ఏంటంటే ఏంటి అంకుల్ అంటే, చెప్పు ఏంటి ఏంటి విశేషాలు ఏంటి? తెలుసు కనుక ఏం చేస్తారు? పేరుతోనే పిలుస్తారు. తెలియకపోతేనే కదా. మోషేకి దేవుడు లేదా మోషే దేవుడికి ఎంత సన్నిహితుడు అంటే, దేవుడు పేరుతో పిలిచేంత సన్నిహితుడు. పిలిచిన వెంటనే మోషే చూశాడు. ప్రభు అన్నాడు, నీ చెప్పులు విడుము. నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. మనం నిల్చున్న స్థలం ఇది కాదు, మన ఇల్లు కాదు. యేసుక్రీస్తు కల్వరి శిలువ పరిశుద్ధమైనది. అపరిశుద్ధులైన మన కొరకే పరిశుద్ధుడైన దేవుడు ఆ శిలువ మీదకి వెళ్ళాడు. అక్కడే రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. కనుక అదే మన యొక్క స్థలం, అదే మన పరిశుద్ధ స్థలం, హోలీ గ్రౌండ్. దేవుడు యెహోషువతో కూడా అన్నాడు, ద ప్లేస్ వేర్ దౌ స్టాండెస్ట్ ఇస్ హోలీ, అన్లూజ్ యువర్ శాండల్స్. కనుక దేవుడు మన యుద్ధం నుండి కోరేది ఏంటంటే అది పరిశుద్ధ స్థలం అని. అక్కడి నుండి దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడు. ఆయన పేరు ఎప్పుడు సహాయకుడు. ఆయన సహాయం చేయటానికి పరిమితమైన సమయం ఆయనకు ఉండదు. ఆయన కాలాతీతుడు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఆయన సహాయం చేయటానికి అందుబాటులో ఉంటాడు. ఎవరికైనా ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయకుండా ఉండే వ్యక్తి అడిగితే భూమి మీద ఎవడు లేడు. అందుకే బైబిల్లో రాయబడి 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, వెన్స్ కమెత్ మై హెల్ప్, నా సహాయం ఎక్కడి నుండి వచ్చు? భూమి ఆకాశం సృజించిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయం కలుగును. మై హెల్ప్ కమెత్ ఫ్రమ్ గాడ్ దట్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయన సృష్టికర్త, ఆయన లోకరక్షకుడు. సహాయం కొరకు అరలు జాపుతున్న మానవునికి సహాయం పంపించదు ఆ దేవుడే. మనుషుడు సహాయం చేస్తే మీకు ఉప్పుడు భోజనం పెట్టచ్చు, ఒక డ్రెస్ తీసియచ్చు, ఒక వాచ్ ఇవ్వచ్చు, ఒక కళ్ళద్దాలు ఇవ్వచ్చు, ఒక చెప్పులు ఇవ్వచ్చు, లేకపోతే ఇలా మిమ్మల్ని ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి డ్రాప్ లేదా లిఫ్ట్ ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ సహాయం చేస్తాడా? సహాయం చేయలేరు. కానీ దేవుడు సహాయం చేస్తే అదే అనిర్వచనీయమైన సహాయం. వద్దనే దాకా దేవుడు చేస్తూనే ఉంటాడు. ఆ దేవుని యొక్క సహాయము వెలకట్టలేనిది, పరిమితి లేనిది, అపరిమితమైనది. భగత్ సింగ్ గారు తన యాత్రా జీవితంలో ఆ సహాయాన్ని పొందటానికి దేవుని సన్నిధిలోనికి వచ్చినాడు. అదే మనకు తెలుసు, ప్రార్థన. ఎలా ప్రార్థన చేసినాడు? విశ్వాసంతో ప్రార్థన చేసినాడు. మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. ఎంత ప్రార్థన చేస్తాం? విశ్వాసం కాదు, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తే జవాబు రాదని మనకే తెలుసు, కానీ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమన్నా మొత్తేస్తాడేమో మన భయం మనకుంది. అలా భక్తులు ప్రార్థన చేయలేదు. భగత్ సింగ్ గారు అలాగే ప్రార్థన చేయలేదు. ఒకటి నేను విన్నది ఏంటంటే, భగత్ సింగ్ గారు హెబ్రోన్లో ఆరోగ్యకరంగా ఉన్న దినాల్లో ఆయన దగ్గరలోనే సియ్య దాసన్ గారు అని ఆయన జత పని వారు ఉండేవారు. ఆయనకి చాలా నమ్మకమైన పరిచారకులు. కొంతమంది ప్రార్థన చేయించుకోవటానికి ఆయా సందర్భాల్లో హెబ్రోన్కి వెళితే భగత్ సింగ్ గారిని కలవడం చాలా కష్టం కనుక అంత పెద్ద దైవజన్ని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని దాసన్ గారితో ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఆయన లోపల గదిలో ఏదో పని మీద ఉంటే బయటంతా చాలా మంది వరుసల్లో నిలబడి ఉన్నారు. పెద్ద వరుస,
భక్సింగ్ గారి రూమ్ దగ్గర మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే ఆయనని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని అనుకున్నారు అనుకుంటా. ఏదో పని మీద భక్సింగ్ గారు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. పెద్ద క్యూ చూసినాడు. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే, ప్రార్థన చేయించుకోవటానికి వచ్చామా అన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందని మీరు ఊహిస్తారు? ఎన్ని వైల్డ్ గ్యాస్. మనలాంటి వాళ్ళు ఏంటి ఏమంటారు, సరే సరే ఇక్కడే ఉండండి, నేను బయటికి రానులే, ఇంకా ప్రార్థన మీరు అందరూ చేయించుకునేదాకా ఇంత. భక్సింగ్ గారు ఏమన్నాడు తెలిసిన, డోంట్ బ్రదర్ డిస్టర్బ్ బ్రదర్ దాసన్, కమ్ టు మీ, ఐ విల్ ప్రే ఫర్ యు. బంపర్ ఆఫర్. బ్రతకందు దొరికినట్లు అయిపోయింది. దాసన్ గారిని అభ్యంతరం పెట్టొద్దండి, ఆయన ఏదో పని మీద ఉంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను రండి అని అంటే అసలు సంఖలో బిడ్డ తిరిగినట్లు, మనకు వాళ్ళ దగ్గర మనం వెతకాల్సింది దొరికినట్లుగా అనిపిస్తుంది. అందరు క్యూ కట్టేశారు. తర్వాత బ్రదర్ మా ప్రార్థన మనవిది అని పేపర్లో రాసి ఆయనకి ఇచ్చేసారు. ఆయన అందరి కొరకు ప్రార్థన చేసి పంపించేశాడు. ఆ ప్రార్థన మనవలన్నీ తీసుకొని భోజన సమయంకి వెళ్ళినప్పుడు భక్సింగ్ గారితో పాటు కొంతమంది చదువుకున్నారు, సీనియర్స్ గార్డ్ సర్వెంట్స్ కూర్చునేవాళ్ళు కదా, దాంట్లో దాసన్ గారు కూడా కూర్చున్నారు. అప్పుడు దాసన్ గారికి చెప్పారంట, చాలా మంది మీ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, మీరు ఏదో పనిలో ఉన్నారని నేనే వాళ్ళని పిలిచి ప్రార్థన చేసినాను, ఏమనుకోవద్దు అని. ఇట్లా ఎవరని చెప్తారా? దిస్ ఈస్ ద హ్యూమిలిటీ ఆఫ్ ద డివైన్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. చెప్పడం మాత్రమే కాక, ప్రజలు ఏదైతే ప్రార్థన మనవులు ఇచ్చాడో అవన్నీ ట్యాగ్ చేసి, ఇదిగో ప్రజలు మీకు ఇవ్వమని ప్రార్థన మనవులు ఇచ్చినారు, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి. అది క్రీస్తు కలిగిన మనస్సు. మనకి ఇలాంటి మనసులు ఏమైనా ఉన్నాయా? ఇలాగ మనం ఏమైనా పరిచర్లో పాలు పొందుతూ ఉన్నామా? మీకు తెలుసు కదా, ఆయన 100 సార్లు బైబిల్ చదివాడంట. మీరు ఊహించండి, ఆయన రక్షణ పొందింది 1930 తర్వాత అనుకుంటా. సావుకు అంటే జోషమ్మ చెన్నైకి వచ్చింది జూలై 12, 1941. అప్పటి నుండి దాదాపు ఆయన ఆరోగ్యంగా అంటే చేతులు బైబిల్ పట్టుకునే దశ, బైబిల్ చూసే దశ దాకా దాదాపు 40 ఏళ్ళు. సాధారణంగా చరిత్ర కూడా మనకు అదే చెప్తుంది. 40 ఏళ్లే వాళ్ళు ప్రభు కొరకు బాగా బలంగా ఉంటారు. మోషే 40 ఏళ్లే, దావీదు 40 ఏళ్లే, సొలొమోన్ 40 ఏళ్లే పరిపాలన చేసింది. భక్సింగ్ గారికి కూడా దాదాపు 40 ఏళ్లుగా నిర్విరామంగా ప్రార్థన చేసిన. ఇప్పుడు నేను అడుగుతా ఒక మాట, ప్రశ్న, 40 ఏళ్లలో 100 సార్లు బైబిల్ చదివితే సంవత్సరానికి ఎన్నిసార్లు అయిపోయింది అలా? కనీసం 2-2.5 సార్లు అయిపోయింది అలా. మనకు 40 ఏళ్లలో ఒకసారి కూడా అయిపోదు. 23వ కీర్తన స్టార్టింగ్ ఎండింగ్ అదే. ఎందుకు బైబిల్ చదువుతున్నాడంటే, బైబిల్లో రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును. మనకి ఎందుకంత విశ్వాసం లేదు, మనం ఎందుకంత ప్రార్థన చేయలేకపోతున్నామంటే వాక్యం చదవట్లేదు. విశ్వాసానికి అంత లింక్ ఏంటంటే వాక్యం. ఈ వాక్యం చదువుడు ద్వారా, వినడం ద్వారా విశ్వాసం అధికమవుతుంది. విశ్వాసం అధికమవుతుంది కనుక ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు మన అక్కర తీర్చడం కొరకే, సహాయపడ్డ కొరకే దేవుడు మనతో పాటు ముందు వస్తాడు. అలా ప్రార్థన చేశాడు కనుక కొంతమంది అంటారు, ఆయన దైవ సాన్నిధ్యాన్ని అనుభవించినట్లు బహుశా చాలా తక్కువ మంది అనుభవించినారేమో అని. డానియల్ స్మిత్, వీళ్ళు చాలా మందికి తెలియదు అనుకుంటా ఆయన గురించి. మాన్సూన్ డే బ్రేక్ అనే ఒక పుస్తకం రాశాడు. అంటే భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో జోషమ్మలో పరిచర్య ఎలాగ ఆరంభించినాడో, డానియల్ స్మిత్ ఆయన ఫారినర్, తెల్లదొర. మీరు ఊహిస్తారా తెల్లదొరలు భారతీయుల గురించి పుస్తకాలు రాస్తారని? మనం రాసుకోవాల్సిందే వాళ్ళని గురించి, కానీ మనల్ని గురించి రాసుకోరు. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు, మెచ్చుకోరు. అంత ఇష్టం ఉండదు. అంత బాగున్నా కూడా ఇట్స్ ఓకే, ఆల్ రైట్, విల్ లుక్ ఇంటూ ఇట్ సమ్ టైమ్ లాటర్ అని అలాగే తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ భక్సింగ్ గారి పరిచయం గురించి ఆయన రాస్తూ ఇలాగన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే, he has taken the life of the faith to the higher realms. Only rare people can go and see that realms of the faith. విశ్వాసం అనే వలయాన్ని అంతరిక్షం దాకా ఆయన తీసుకుని వెళ్ళాడు. అర్హమైన ప్రజలు మాత్రమే ఆ విశ్వాసం యొక్క అంతరిక్షంలోనికి వెళ్ళి విశ్వాసాన్ని చూడగలరు అని. దయమా, వాట్ ఎ డెప్త్ ఆఫ్ ద ఫెయిత్ ఈస్. మనకు ఆవగించేంత విశ్వాసం కూడా లేదు కనుక బహుశా మన ప్రార్థనలు ఆలకించబడట్లేదేమో. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఆయన పేరు 65వ కీర్తన 2వ వచనం ప్రకారం ప్రార్థన ఆలకించువాడు కనుక సర్వశరీరంలో ఆయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేసి దేవుడు స్వభావిస్తాడు. ఆయన మనల్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు. పరిచర్లు ఆయన వాడుకోగలడు.
మీకు తెలుసు కదా, భక్సింగ్ గారు కాన్వకేషన్ జరిగిన దినాల్లో ఎంత బలమైన ప్రార్థనలు జరిగించినాడు. అసలు ఊహకు మించిన విధానంలో దేవుడు ఆయన ద్వారా కార్యం జరిగిస్తూ వచ్చినాడు. అందుకే ఆ దైవజనుడు ఓసారి బయట కూర్చున్నప్పుడు ఇంకొక సేవకుడు వచ్చిండంట. బ్రదర్, మీరు బయట కూర్చున్నారు కదా, ఒక 10 నిమిషాలు బయట కూర్చుంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలన్నాడు. ఏంటి సహాయం చేయాలంటే, నేను మీ రూమ్లోకి వెళ్ళి మీ రూమ్ అంతా శుభ్రం చేస్తా, ఊడ్చేసి బాగా శుభ్రం చేసేసి వస్తా. ఓకే బ్రదర్ అన్నాడట. ఆయన లోపలికి వెళ్ళి రూమ్ అంతా ఊడ్చి చక్కగా బెడ్షీట్ అన్ని పరిచేసి బయటకు వచ్చిన తర్వాత భక్సింగ్ గారు అన్నాడంట, ఐ కెనాట్ డూ ద వర్క్ యూ డూ అండ్ యూ కెనాట్ డూ ద వర్క్ ఐ డూ. మీరు చేసే పని నేను చేయలేను, నేను చేసే పని నువ్వు చేయలేవు. బట్ వీఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ కలెక్టివ్లీ. కలిసి మనం పని చేస్తున్నాం. అప్పుడు చెప్పిన క్యాప్షన్ మాట ఏంటంటే, ఫర్ ఆల్ ఆఫ్ అస్ నో మ్యాటర్ వెదర్ ఐ కెన్ డూ యువర్ వర్క్ ఆర్ నాట్, యూ కెన్ డూ మై వర్క్ ఆర్ నాట్, somebody can do the somebody's work or not, but the reward in heaven is same for faithful minister. What a quotation it is. మనం ఏ పరిచయం చేసినా, ఇక్కడ వాక్యం చెప్పిన, పాటలు పాడినా, తర్వాత ఆయా వంట పరిచర్లో పాలు పొందుతున్నా, ఏ పరిచర్య చేసినా నమ్మకంగా పరిచర్య చేస్తే పరలోక రాజ్యంలో నమ్మకమైన వారందరికీ సమానమైన బహుమానం. అపనమ్మకంగా పరిచర్య చేస్తే భవిష్యత్ మనకి ఎవరికి బహుమానం లేదు. పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు సహాయం చేయటానికి, నమ్మకమైన పరిచర్య చేయటానికి ఇష్టమైన. ఇంతకాలం భవిష్యత్ నమ్మకంగా పరిచర్య చేయలేకపోయాం, దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. దేవుడు సామాన్యమైన స్థానంలో నుండి అసమానమైన స్థానంలోనికి తీసుకుని రావటానికి సమర్థుడు. దేవుడు సహాయం చేస్తే సహాయం తీసివేయటానికి ఎవరినూ లేరు. ఇప్పుడు యాకోబు రాత్రి బేతేల్ దగ్గర ఉన్నాడు. He was helpless, he was hopeless, he was penniless, he was parentless, he was companyless. ఆయనకి సహాయం చేసేవారు లేరు, పరిచారకులు లేరు, ఆదుకునేవారు లేరు, తల్లిదండ్రులు లేరు, డబ్బులు లేవు, చిల్లి గవ కూడా లేదని ఎవడైనా సహాయం చేస్తాడని మనం అనుకుంటామా? మన ఆలోచనలన్నిటికీ భిన్నంగా దేవుడు సహాయకుడికి వచ్చినాడు. అందుకే ఇక్కడ రాసిన 20వ కీర్తన మీరు చదివారు మొదటి వచనంలో, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక, the name of the God of Jacob shall defend thee. మనల్ని ఉద్ధరించేది, మనల్ని కాపాడేది, మనం భద్రపరిచేది, మనల్ని ఆయుష్లోనికి తీసుకొని వచ్చేది దేవుని నామమే. ఆ కాలం చేత విశ్వాస వీడైన భక్సింగ్ గారు లాంటి వాళ్ళు అనేకమైన అద్భుతాలు జరిగించినారు. కాన్వకేషన్ 1985 చివరి అనుకుంటా, హెబ్రోన్ హైదరాబాద్ లో 20,000 మంది హాజరయ్యారని బైబిల్ పండితులు అంచనా, లేదా విశ్వాసులు పెద్దవాళ్ళకి అంచనా. కాన్వకేషన్ నేను 2 సార్లు వెళ్ళా, 1984, 85 లాస్ట్. అప్పుడే రక్షించబడ్డాను. ప్రభు అంటే విశేషమైన ఆసక్తి ఉంది, కానీ ప్రయాణానికి డబ్బులు లేవు. అయినా దేవుని మీద భారం వేశాను. అప్పుడు మా ఊరు నుండి హైదరాబాద్కి 20 రూపాయల టికెట్, ఆర్టీసీ బస్ పల్లె వెలుగు లాంటిది. 40 రూపాయలు ఉంటే వెళ్ళి రావచ్చు, 50 రూపాయలు కావాలో ప్రభు అని ప్రార్థన చేసిన. అంతలో ఎవరో మా దూర బంధువు వచ్చేసి నాతో మాట్లాడి నాకేం చెప్పాడంటే, నీకు 50 రూపాయలు ఇవ్వాలని అనిపిస్తుంది, అందుకే ఇచ్చేసి వెళ్తున్నాను అన్నాడు. దేవుడు ఇలా కూడా సహాయం చేస్తాడా? ఇలా కూడా అక్కడ తీరుస్తాడా? నేను అసలు కాన్వకేషన్కి వెళ్ళటానికి ఛార్జీకే డబ్బులు లేవు అనుకుంటే 50 రూపాయలు దొరకడం ఎంత కష్టం మీకు తెలుసు కదా. ఇప్పుడన్నా అయితే కూలి ఉంది, ఆ దినాల్లో కూలి కూడా చాలా తక్కువ కనుక ఎన్నో రోజులు ప్రయాసపడితేనే కానీ దొరకదేమో. మరి 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని కాన్వకేషన్కి పోతే ఏం లాభం? సైతాన్ చెప్తాడు కదా ఇట్లాంటి శాడిస్ట్ ఆలోచనలు. ఆ ఆలోచనలు పెడిచేవని పెట్టి కాన్వకేషన్కి వెళ్ళాను. ఇప్పుడు మీ మాదిరి సూట్ కేసులు, బ్యాక్ ప్యాక్లు అవి నాకు లేవు. బాటా చెప్పులు కొనుక్కుంటే కవర్ ఇస్తారు, ప్లాస్టిక్ కవర్ తెలుసుగా. ఆ ప్లాస్టిక్ కవర్లోకి జత బట్టలు పెట్టుకొని పాతలు వేల్సింటే నేను చెప్పేవాడిని, గోపి పళ్ళప్పుడి 10 పైసలు ఉంటే ఉట్టిస్తారు. దాన్ని తీసుకొని 501 ఒక సబ్బు ఉంటుంది, బట్టల సబ్బు పెళ్ళి అనుకుంటా. ఆ సబ్బు ఒకటి తీసుకొని, లైఫ్ బాయ్ సబ్బు అదొకటి తీసుకొని ఆ బ్యాగ్ పట్టుకొని ఎప్పుడు అడుగు పెట్టా. అప్పుడే కొత్తగా రక్షించబడ్డా. నేను ఏడో ఊహించలేదు. ఒక చెట్టు దగ్గర నా బ్యాగ్ పెట్టుకున్నా, దాదాపు 9 రోజులు అక్కడ. నేను ఏనాడు తలంచలేదు ఇలాగ మీ దగ్గర పరిచయం చేస్తానని, ఏనాడు తలంచలేదు హెబ్రోన్లో పరిచయం చేస్తానని, ఏనాడు తలంచలేదు ప్రభు నన్ను వాడుకుంటాడని,
వేల మంది వచ్చినారు కదా, వాళ్ళలో నేను కూడా ఒకడిని అనుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర కూర్చున్నా. వాళ్ళు ఏం వాక్యం చెప్తున్నారో తెలియదు. భక్సింగ్ గారు కూడా స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. పెద్ద పెద్ద దైవజనులు వాక్యం చెప్తున్నారు. అప్పుడే రక్షించబడితే ఏమర్థమైద్ది? అందులో 3 భాషలు చెప్తారు. ఇప్పుడు మేము ఒక భాష చెప్తే మీకు ఏమన్నా అర్థమైద్ది? 3 భాషలు చెప్తే ఇంగ్లీష్ చెప్తారు, దాన్ని తెలుగు చెప్తారు, హిందీ చెప్తారు. అర్థమైంది కూడా ఎగిరిపోతుంది గాలికి. 3 భాషలు ఎలాగ అర్థమైద్ది? ఇంకా తప్పదు మరి, 3 భాషలు చెప్పాల్సిందే. రకరకాల మనుషులు భారతదేశం నుండి నలుమూల నుండి వచ్చేవారు. అలాంటి సందర్భంలో నేను ఏనాడు ఊహించలేదు, కానీ దేవుడు నాకు సహాయం చేశాడు. ఇది నా ద్రాక్ష తోటలో ఓ సామాన్యమైన పనివాడిగా పనిచేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. ఇది సహాయం కాదా? ఇది దేవుని యొక్క దర్శనం కాదా? ఇది దేవుడు ఆదుకునే విధానం కాదా? మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి తన స్వభావానికి విరోధమైనది ఏది చేయలేదు. నిశ్చయంగా యెహోవా ఈ స్థలం అందున్నాడు. ఈ స్థలానికి పెట్టుబడి 3 పేర్లు చూసాం మనం. ఇంక 2 చూడంలేండి, ఆలస్యం అయిపోద్ది. మొదటిది ఏంటి? ఇట్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్, నివాస స్థలం. రెండవది ఏంటి? ఇట్స్ ఎ విశ్రాంతి స్థలం, రెస్టింగ్ ప్లేస్. మూడవది ఏంటి? ఇట్స్ ఎ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలం. ఈ స్థలం అంతా దేవుడు మనల్ని అలాగే చేయాలని కోరుతున్నాడు. అందుకే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాడంటే యేసుప్రభువారు, ఎక్కడ 2-3 నా నామం చేరి వస్తారో అక్కడ నేను వారి మధ్య ఉందును. జీసస్ ఈజ్ అవర్ రెస్టింగ్ ప్లేస్, జీసస్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్, జీసస్ ఈజ్ అవర్ హోలీ ప్లేస్. మన నివాస స్థలం ఏసే, మన విశ్రాంతి స్థలం ఏసే, మన పరిశుద్ధ స్థలము ఏసే. చేతి ప్రభువా నాకు సహాయం చేయమని కేక వేసే ప్రతి ఒక్క చెయ్యి యేసు ప్రభు పట్టుకొని సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వారిని ప్రభు కనికరించాలని కోరి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యాకోబు జీవితం ఒక్క రాత్రికి రాత్రి మార్చబడింది. ఏదైనా మన జీవితాలు కూడా రాత్రికి రాత్రి దేవుడు మార్చాలని కోరుతున్నాడు. అందుకే దేవుడు మానవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. గలతీ 4:4 ప్రకారం కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాప సహితుడైన మనుషుడు, పాప రహితుడైన మనుషుని భూమి మీదకి తీసుకొని వచ్చినారు. ఇది నా మాట కాదు, యోబు గ్రంథంలో మాట. మనుషులు అందరం పాప సహితులమే. పాప సహితులనే తెస్తాడు కానీ పాప సహితులు పాపరహితుల్ని తీసుకురాలేడు. ఒకే ఒక్క దేవుడు భూమి మీద మానవుడిగా ఉద్భవించినాడు. పేదనాడుగా జన్మించినాడు, పేదవాడుగానే జీవించినాడు. మనుషులందరి కొరకే శిలువ మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు. రోమా సైనికులు కాడుగట్టిన వారే 1.5 మీటర్ పొడవగలిగిన కోళ్ళను తీసుకొని ఒక్కసారిగా చల్ 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 అని బాతుంటే పొలాన్ని కాదు, పశువుని కాదు, ఎద్దుని కాదు. నేను కొన్ని విషయాలు మీకు చెప్పనా? మీరు ఎవరైనా కొంతమంది రైతులు ఉంటారనుకోండి, మీ ఇంట్లోకి ఎద్దు ఉందనుకోండి, ఎన్నిసార్లు కొట్టారు దాన్ని? పొలం పనికి తీసుకెళ్తారు, ఎన్నిసార్లు కొట్టారు దాన్ని? మీ ఇంట్లోకి బర్రె ఉంది, పాలిస్తుంది, ఎన్నిసార్లు కొట్టారు దాన్ని? మీ ఇంట్లో పెట్ అనిమల్ ఉందో, కుక్క, సారీ కుక్క అంటే మీకు కోపం వస్తుంది. పెట్ అనిమల్ ఉంది, దాన్ని ఎన్నిసార్లు కొట్టారు? 39 సార్లు. ఎవరైనా కొట్టినాడు అంటే చేయొద్దండి. మీ పిల్లల్ని ఎన్నిసార్లు కొట్టారు? 39 సార్లు కొట్టినాడు ఎవడనంటే చేయొద్దండి. ఒక పశువును 39 సార్లు కొట్టలేవే. పొలానికి ఒక ఎద్దుని తీసుకెళ్తుంటే ఎద్దు అటు పక్కన పోతుంటే ఒకసారి ఇట్లాంటి ఎవడని చూసి దాన్ని ఎందుకు కొడతారా? నువ్వు బాగుంటే అది బాగుంటుంది, నువ్వు బాగాలేవు కనుక అది సరిగలేదు, దాన్ని కొట్టద్దు. మోగ జీవుని కొడతావేంటి? ఆయన గ్రామంలో మనల్ని గద్దిస్తారు. ఒక పశువు మీద ఒక దెబ్బేయటానికి కూడా మనుషుడు ఇష్టపడ్డే దేవాతి దేవుడు, పాపం పెరిగిన దేవుడు, పాపముగా భూమి మీదకి వచ్చిన లోకరక్షకుని మీద పాపాత్ముడైన మానవుడు కూడా దునిపిస్తున్నప్పుడు బైబిల్లో రాయబడింది, ఆకాశమందున్న తండ్రి అతను నలుగుగొట్టుటకు ఇష్టం ఆయన్ను. మొదటి దెబ్బ, రెండో దెబ్బ, మూడో దెబ్బ, నాలుగో దెబ్బ, ఐదో దెబ్బ, 10, 15, 20, 25, 30, 35, 36, 37, స్టాప్. శరీరం అంతా ఆరికాల మొదలుకొని నన్నెత్త దాకా ముక్క చెక్కలుగా మార్చబడింది. వీపు దున్నేశారు, లోతుగా దున్నారు, రక్తం ప్రవహిస్తూనే వచ్చింది. యేసు ప్రభువు అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. దైవమా, ఇది ఏమి ప్రేమ, ఇది ఏమి త్యాగం. మాథ్యూ హెన్రీ చెందిన బైబిల్ కామెంటేటరీ లాగన్నాడు,
యేసు ప్రభు వారు చనిపోతూ వీలునామా రాశాడు. వీలునామా రాయాలంటే ఆస్తి ఉండాలిగా. ఆస్తి లేకుండా ఏం వీలునామా రాశాడంటే వీలునామా. ఆ వీలునామాలో మొదటిది ఏంటంటే, నా ప్రాణము తండ్రికి అప్పగిచ్చేస్తున్నాను, నా తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పగిస్తున్నాను, నా దేహాన్ని అరిమతయి యోసేపుకి అప్పగిస్తున్నాను, నా రక్తాన్ని ఎదిరిన అశేషమైన మానవ కోటికి అర్పిస్తున్నాను, నాలో మిగిలిన ప్రతిదానిని ఈ భూమి మీదకి అప్పగిస్తున్నాను. అప్పుడు ఎవరు అన్నారంట, అందరి గురించి వీలునామా రాశారు. 3.5 సంవత్సరాలుగా 12 మంది శిష్యులు నిన్ను వెంబడించినారు. కుటుంబాలు వదిలేసి, ఆస్తులు అంతస్తులు వదిలేసి, వారికి ఏం వీలునామా రాయలేదే. అప్పుడు ప్రభు ఇలాగా రాశారంట, ఐ గివ్ మై పీస్ ఫాదర్, నేను సమాధానం ఇస్తున్నాను. అందుకే ఆయన అన్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను సమాధానం ఇట్లేదు, నా సమాధానము మీకు అనుగ్రహించ వెళ్ళొచ్చున్నాను. తండ్రికేమో ప్రాణం ఇచ్చాడు, మనలాంటి పాపలకేమో రక్తం ఇచ్చినాడు, తల్లినేమో యోహానికి ఇచ్చినాడు, శరీరాన్నేమో అరిమతయి యోసేపుకి ఇచ్చినాడు, సమాధానాన్ని శిష్యులకు ఇచ్చినాడు. ఏమీ లేనివాడిగా శిలువలో మధ్యలో తీయబడ్డాడు. పైనుండి తండ్రి చూచినాడు, చేయి విడిచిపెట్టాడు. బైబిల్లో రాయబడుతుంది, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివే. ఇది అసమానమైన దృశ్యం. సూర్యుడి కళ్ళు మూసుకున్నాడు, బాధ చూడలేక 3 గంటలు. భూమి కంపించింది, సమాధంలో వాళ్ళు లేచి వచ్చినారు. భూమి ఆకాశం తలకిందులైనట్లుంది. ఒక్కసారిగా యేసు ప్రభు మనుషులందరి కొరికి ఆ బలిదానాన్ని చేసి ముగించాడు. కొంతమంది అంటారు, 3 మేకలు పీక్కోలేనోడు దేవుడు ఎలాగైతారా? 3 మేకలు పీక్కునేవాడు మనుష్యుడు, 3 మేకలు కొట్టించుకునేవాడు దేవుడు. ముళ్ళ కిరీటం తీసేసుకునేని వాడు దేవుడు ఎలాగైతారా? ముళ్ళ కిరీటం తీసేసుకునేవాడు మనుష్యుడు, ముళ్ళ కిరీటం పెట్టించుకునేవాడు దేవుడు. ఉమ్మి వేసిన వాడిని శపించలేకపోతే వాడేం దేవుడు? ఉమ్మి వేసిన వాడిని శపించేవాడు మనుష్యుడు, ఉమ్మి వేయించుకుంటే వేసుకోవటానికి ఇష్టపడేవాడు దేవుడు. మేకలు కొడుతుంటే తీసుకోలేని వాడు ఏమి దేవుడు? మేకలు కొట్టించుకునేవాడు దేవుడు. బల్లెముతో పొడుస్తుంటే తప్పించుకోలేని వాడు దేవుడు ఎలాగైతాడు? బల్లెముతో పొడుస్తుంటే తప్పించుకునేవాడు మానవుడు, బల్లెముతో పొడిపించుకోవటానికి మనఃపూర్వకంగా ఇష్టపడేవాడు దేవుడు. ప్రాణం పెట్టుట కొరకే ప్రాణం తప్పించుకోవటానికి కొరకే పరిగెత్తిపోయేవాడు మనుష్యుడు, మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టేవాడు దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రేమ యేసుక్రీస్తుదే. మనుషులందరి కొరకు ఎంతగా ప్రేమించేవారు ఎవరున్నారు? రక్తం కార్చేవారు, చనిపోయిన వారు, సమాధి చేయబడి తిరిగి లేపబడిన వారు ఎవరున్నారు? యేసు తప్ప. ఈ లోకం అశాశ్వతం. భవిష్య లోకంలో ఓడిపోయావా, కృంగిపోయావా, జారిపోయావా, డస్సిపోయావా, చదువు అంటట్లేదు, ఉద్యోగాలు రాలేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, పిల్లలు కావట్లేదు, తల్లి చూసుకోవట్లేదు, భర్త చూసుకోవట్లేదు, భార్య చూసుకోవట్లేదు, వ్యాపారం రావట్లేదు, పంటలన్నీ దెబ్బతినిపోయినాయి. తర్వాత చీడ పురుగులు, పసరు గొంగళి చీడ పురుగులు అన్నీ తినేసాయి. నాకు చావే శరణ్యం. అప్పులు మీదకి వచ్చినాయి, అనారోగ్యం మీదకి వచ్చింది, ఆపదలు మీదకి వచ్చినాయి. నేను బ్రతుకుతానన్న నమ్మకం లేదేమో. మనుషుడు అన్నం లేకుండా 40 రోజులు బ్రతకగలడు, నీళ్ళు లేకుండా 4 రోజులు బ్రతకగలడు, ఆక్సిజన్ లేకుండా 4 ప్రాణవాయువు లేకుండా 4 సెకండ్లు బ్రతకగలడు. నిరీక్షణ లేకుండా 4 నానో మినిట్స్ కూడా మనుషుడు బ్రతకలేడు. ఆ నిరీక్షణ కొలస్సీ 1:27, క్రైస్ట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ. క్రీస్తే ఆ మహిమ, నిరీక్షణ. ఆ నిరీక్షణకర్తని యేసును వద్దకు రావా. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. యాకోబు భూమి మీద యెహోవాను చూచాడు, మనం పరలోకంలో ప్రభువును చూస్తాం. ఆయన వలే ఉంచాం, ఆయన పోలి ఉంచాం, ఆయనతో పాటు సదాకాలం మనం ఉంచాం. ఈ కష్టాలు, బాధలు ఉండవు. ఇలాంటి లైట్లు కనపడు, ఇలాంటి రాత్రి మనకు కనపడు, ఇలా స్త్రీలు పురుషులు వేరువేరుగా కనపడరు, రకరకాల వస్త్రాలు మనకు కనపడు, రకరకాల భిన్న పరిస్థితులు, ప్రాంతాలు, కులాలు, జిల్లాలు ఇలాగేమి కనపడవు. ఎవడనో లెక్కింపుగా చెక్కింపు కానీ గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించిన వారే ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని
ఆ గొర్రెపిల్ల ఎదుట కేకలేస్తూ జయధ్వనులు చేస్తూ ఆయన సంధిలో ఉండనయ్యన్నారు. ఆహా, దేవుని వాక్యము మనుషుల పక్షాన ఎంత దొడ్డది. ఈ వాక్యం నీకొద్దా? ఈ రక్షణ నీకొద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారు మనస్సు వద్దా? ఈ ఆశీర్వాదం వద్దా? దేవుడు నేను మార్చాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా?